ఇంద్ర ప్రతిష్ఠితమైన ఈ క్షేత్రం ప్రత్యక్ష మహిమలకు నిదర్శనం. గర్భాలయంలో కొలువయున్న స్వామివారిని దర్శిస్తే సుదీర్ఘ చర్మ వ్యాధులు సైతం నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆదిత్య నారాయణ్ణి దర్శించడానికి ముందు భక్తులు ఇంద్ర పుష్కరిణిలో స్నానమాచరించి పునీతులవుతారు. ఆకాశంలో కనిపించే ఆదిత్యుడికి ప్రణమిల్లుతారు. ఓ నిర్జన ప్రదేశంలో పడిన ఇంద్రుడు శక్తి విహీనుడవుతాడు. గాయాలతో సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తాడు. అంతటా సూర్యుడు ప్రత్యక్షమై ఇంద్రుడికి పూర్వశక్తిని సంప్రాప్తింపజేస్తాడు. సూర్యనారాయణుడి కృపతో స్వస్థత చేకూరినందున లోక కళ్యాణార్థం ఇక్కడే కొలువై ఉండవలసిందిగా సూర్యుణ్ణి ప్రార్థిస్తాడు ఇంద్రుడు. అంతటా ఆదిత్యుడు ప్రసన్న వదనంతో ఇదే ప్రాంతంలో భూగర్భంలో తన స్వయంభూ రూపం లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి పూజించవలసిందిగా వరమిస్తాడు. అంతటా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని భూమిపై ప్రయోగించగా ఓ జలధార ఉద్భవిస్తుంది. అదే ఇంద్ర పుష్కరిణి అయింది. ఆ జలం నుంచే శ్రీ సూర్యనారాయణుడి దివ్యమంగళ స్వరూపం ఉద్భవిస్తుంది. ఆదిత్యుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన ఇంద్రుడు హర్షధ్వానాలు చేస్తాడు. అందుకే ఇది హర్షవల్లి అయింది. అదే అరసవల్లిగా రూపాంతరం చెందింది. దేవతలు సైతం తరలివచ్చి సప్త ఋషుల వేద మంత్రోచ్చారణల మధ్య సూర్యనారాయణ్ణి ప్రతిష్ఠిస్తారు. విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇంద్రుడే స్వయంగా సూర్యనారాయణ మూర్తిని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఇది సూర్య ప్రతిష్ఠిత క్షేత్రమైంది. నాటి నుంచి ఆదిత్యుడి కృప కారణంగా ఇప్పిలి వంశస్థులే ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. మనసారా కొలిచేము రావయ్య నారాయణ, నీ ముందు నిలిచేము మనసారా కొలిచేము రావయ్య. సూర్యనారాయణుని దర్శించడానికి ముందు భక్తులు పవిత్రమైన ఇంద్ర పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతారు. శ్రీ సూర్యనారాయణుడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ప్రణమిల్లుతారు. అతి పురాతనమైన ఈ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని తొలుత దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని అంటారు. తర్వాతి కాలంలో ఎంతో మంది రాజులు క్షేత్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. సకల దేవతా నిలయంగా బాసిల్లే అరసవల్లి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ్ణి దర్శిస్తే భక్తుల జన్మ ధన్యమవుతుంది. అంతటి పుణ్యఫలాన్ని మనము పొందుదాం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీకాకుళం పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అద్భుతమైన శిల్ప వైభవంతో అలరారే ఈ స్వామివారి ఆలయాన్ని తొలుత దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. కాలక్రమంలో ఎంతో మంది రాజులు ఆదిత్య ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి తమ వంతుగా అభివృద్ధి చేశారు. స్వామివారి ఆలయం ఒక పెద్ద రథాకృతిలో ఉండటం ఇక్కడి విశేషం.
భాస్కరాయ నమః శ్రీ సూర్యదేవం సూర్యనారాయణ వేద పారాయణ అరుణాయ నమః శ్రీ సూర్యదేవం సూర్యనారాయణ వేద పారాయణ త్రిమూర్తి రూపాయ శ్రీ సూర్యదేవం సూర్యనారాయణ వేద పారాయణ మహాతేజాయ శ్రీ సూర్యదేవం సూర్యనారాయణ వేద పారాయణ ఆదిత్యాయ నమః శ్రీ సూర్యదేవం సూర్యనారాయణ వేద పారాయణ లోకబాంధవాయ శ్రీ సూర్యదేవం సూర్యనారాయణ వేద పారాయణ పద్మాసనాయ శ్రీ సూర్యదేవం సూర్యనారాయణ వేద పారాయణ దివాకరాయ ఆలయ ప్రాకారంపై సప్తాస్వరుడైన సూర్యనారాయణుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఆదిత్యుడితో పాటు వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కూడా భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామివారి ప్రధానాలయ మండపంలో అడుగుపెట్టిన భక్తులకు పలు దేవతామూర్తుల దర్శనం లభిస్తుంది. ఈ క్షేత్ర ఆవిర్భావానికి కారకుడైన దేవేంద్రుడు ఐరావతంపై ఆసీనుడు అయినట్లు దర్శనమిస్తాడు. ఇదే ఆలయంలో దుర్గామాత, నృసింహస్వామి, క్షేత్ర రక్షక కాలభైరవుడితో పాటు క్షేత్ర పాలకుడైన భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. వేద పారాయణ ఉపాలయాల్ని దర్శించి గర్భాలయంలో అడుగుపెట్టిన భక్తులకు దేదీప్యమాన కాంతితో సకలాభరణ భూషితుడై సర్వాలంకార శోభితుడై సకల పుష్పధారి అయి నేత్రానంద భరితంగా దర్శనమిస్తాడు ప్రత్యక్ష దైవ స్వరూపుడు శ్రీ సూర్యనారాయణుడు. ఈ అరసవల్లి పురాధిపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు ఎంతటి సుదీర్ఘ చర్మ వ్యాధులు ఉన్నా ఇట్టే నయమవుతాయని ప్రతీతి. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం సూర్యనారాయణుడి దర్శనానికి విశేషంగా తరలివస్తూ